వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రియ రమేష్. ముందుగా హెడ్లైన్స్. పాలన వదిలేసి ప్రతీకారంపైనే కాంగ్రెస్ పార్టీ దృష్టి. రాజకీయాల్లో కక్ష సాధింపులకు చోటు లేదన్న కేటీఆర్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మాజీలయ్యేదాకా నిద్రపో. త్వరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యమన్న హరీష్ రావు. నేటి నుంచి రైతు రుణమాఫీ జాబితాపై రైతుల్లో ఆందోళన. అన్యాయం జరిగితే రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్న రైతాంగం. నేటి నుంచి డిఎస్సి పరీక్షలు ప్రారంభం. అభ్యర్థులు గొంతెత్తి మొత్తుకున్నా వీడని సర్కార్ మొండి వైఖరి. జన్మలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటున్న నిరుద్యోగులు. స్థానిక ఎన్నికల్లో సత్తా చూపిస్తామంటూ హెచ్చరిక. గడ్చిరోలి ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి. ఎస్ఐ 2 జవాన్లకు గాయాలు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో త్వరలో ఉప ఎన్నికలు రావటం ఖాయమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన హరీష్ రావు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటని మండిపడ్డారు. రేషన్ కార్డు ప్రాతిపాదికన కుటుంబాన్ని నిర్ధారిస్తామని జీవోలో చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని ఫైర్ అయ్యారు. హామీలు నెరవేర్చని కాంగ్రెస్ నేతలను ప్రజలు తరిమి కొట్టడం ఖాయమని హరీష్ రావు హెచ్చరించారు. రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇవాళ ఆయనను గెలిపించింది మీరందరూ కూడా. బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయనను. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి. గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి, మేమున్నాం మీకు. ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినరో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్రపోయేది లేదు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు. పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసు ఎట్లు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లీ గల్లీ తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా. అయినా వ్యక్తులు కాదు ముఖ్యం, పార్టీకి సిద్ధాంతం ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, మీలాంటి నాయకులు ముఖ్యం. పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుందాం. మళ్ళీ మంచిగా కష్టపడే కార్యకర్తలకు మంచి నాయకత్వాన్ని మీ పటాన్చెరు నియోజకవర్గానికి అందిస్తాం. రాత్రింబవళ్ళు కష్టపడి తిరిగి పటాన్చెరు మీద మళ్ళీ మన ఎమ్మెల్యే గులాబీ జెండా ఎమ్మెల్యేను గెలిచేదాకా కూడా అందరం కలిసి పనిచేద్దాం. రుణమాఫీ విషయంలో కూడా ఏం చేసిండ్రు? కోతలు పెట్టే కార్యక్రమం చేసిండ్రు. నిన్న జీవోలనేమో రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తాము అని జీవోలో ఇచ్చిండ్రు. ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు? లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు, పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు. మాటలు నడవాయి కదా, నీ జీవో మార్చు. ఇలా బ్యాంక్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జీవోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో గారు. ఇప్పుడు అప్పిచ్చేటప్పుడు నీ రేషన్ కార్డు ఉందా లేదా అని అడగలే, పాస్బుక్ ఉందా లేదా అని చూసి అప్పిచ్చిండ్రు. ఆ పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరగాలి. మాటల్లో తీరుగున్నాయి, జీవోలు ఇంకో తీరుగా ఉన్నాయి. పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాను. ఎందుకు పిఎం కిసాన్ నిబంధనలు? నిజంగా ప్రతి రైతుకు, ప్రతి పేద రైతుకు నువ్వు సాయం చేసేది ఉంటే పిఎం కిసాన్ నిబంధనలు ఎందుకు? గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలే, రేషన్ కార్డు నిబంధనలు పెట్టలే. ఈ అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు? అంటే నువ్వు మాటలు ఎక్కువ చెప్పినావు, ఇవాళ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు. ఇవాళ రైతులకు మోసం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏం చెప్పిండ్రు? వడ్లకు బోనస్ అన్నాడు. కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుండ్రు. అంటే రూపాయిలో 10 పైసలే సన్నాలు ఉంటాయి, 90 పైసలు దొడ్డు రకం వడ్లే ఉంటాయి. అంటే 90% రైతులకు నువ్వు బోనస్ ఎగ్గొట్టినావు. ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి, రేషన్ కార్డు నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. 600 అయినా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, రేపు కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ ఏ ఎన్నిక వచ్చినా మా కార్యకర్తలకు అండగా ఉండి
గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 5 ఏళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రాలే. ఏ రాష్ట్రంలోనైనా వన్ టైమే మలతాపకు పోతుంది, అది రెండోసారి అధికారంలోకి రాలే ఈ దేశంలో. అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే. కానేబట్టే ఏడాది దగ్గర రానేబట్టే 8 నెలలు అయ్యేపాయి. కష్టపడదాం, రేపు స్థానిక సంస్థలో గెలుద్దాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమం మీద, నాయకత్వం మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఈ కష్టమైన క్లిష్టమైన సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్ని తప్పకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాం. రేపు ఏ అవకాశాలు వచ్చినా మీకే అందిస్తాం. మీ ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో నడుస్తుంది. కొద్ది రోజులైతే కాంగ్రెస్ వాళ్ళు ఊర్లలో తిరగని పరిస్థితి వస్తుంది. తులం బంగారం ఇవ్వకపోతే అక్కజేళ్ళలు ఇడిచిపెట్టారా? మహిళలకు 2500 ఇవ్వకపోతే అక్కజేళ్ళలు ఇడిచిపెట్టారా? ఎన్ని చెప్పారు మీరు? ఏడైనాయి? ఇలా 6 గ్యారంటీల్లో ఒక్కటన్నా అయిందా? 6 గ్యారంటీల్లో ఎన్ని చెప్పిండ్రు? 4000 పింఛన్ అవ్వాతాతలకు ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. 2500 మహిళలకు వచ్చిందా? రాలే. అదేవిధంగా రైతు భరోసా 7500 ఇస్తామన్నారు, వచ్చిందా? రాలే. పేదలకు 5 లక్షలు ఇచ్చి ఇండ్లు ఇస్తాం ప్రతి ఒక్కరికన్నారు, వచ్చిందా? ఒక్కరికన్నా ఇండ్లు రాలే. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఏది రాలే. రేపు ఎన్ని రోజులు నడుపుతారు? మా అంటే 6 నెలలు, ఏడాది గడుపుతారు. ఏడాది తర్వాత జనం విడిచిపెడతారా? ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు వస్తారు? మీరు ఇచ్చిన హామీ ఒక్కటన్నా సరిగ్గా అమలు చేసిండ్రా? ఏ ఒక్కటి జరిగింది? బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సులు అన్ని లొలులే. ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా 7 నెలలు రాక, గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 8 నెలలు జీతాలు రాక పరిశాన్ అవుతున్నారు వాళ్ళంతా. స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు 8 నెలలకెళ్ళి బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది. పరిపాలన అంతా స్తంభించిపోయింది, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు ఒక్కొక్కటిగా గమనిస్తూ ఉన్నారు. ఏడాది 2 ఏళ్ల వరకు పాలేందో నీళ్ళేందో తేలుతుంది. సో అప్పుడు డెఫినెట్గా ప్రజలు మళ్ళీ చూసేది అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా, భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలైనా తప్పక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కడతారు. ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో దీని మీద సుప్రీంకోర్టుకు కూడా పోతున్నాం. త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం. మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి, అందరం కూడా తయారు కావాల్సిందే. ఒకేసారి 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు మాట తప్పింది. రుణమాఫీ ప్రక్రియను 3 విడతలకు పెంచింది. ఇంతవరకు బాగానే ఉన్న తొలి జాబితాలో పేర్లు కనిపించని రైతులు బిక్కముఖం వేస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు తమ కొంప ముంచుతాయేమో అనే ఉత్కంఠలో ఉన్నారు. రుణమాఫీ గ్రామ రచ్చబండల దగ్గర రైతుల చర్చా గోష్ఠులు ఊపందుకున్నాయి. ఏ ఇద్దరు కలిసినా జాబితాలో నీ పేరుందా అంటే నీ పేరుందా అని ఆరా తీయటమే వాళ్ళ పలకరింపు అవుతోంది. ఒకే దఫాలో 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామన్న రేవంత్ సర్కార్ నాలుక మడతేసింది. ఎట్టకేలకు 3 విడతల్లో రైతులు తీసుకున్న పంట రుణాల్ని మాఫీ చేయాలని నిర్ణయించింది. దీంతో లక్షలోపు ఉన్న రుణాలు ఇవాళ రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మొదటి విడతలో 11.5 లక్షల మంది రైతులకు సుమారు 6,800 కోట్ల చెల్లింపులు జరగనున్నాయి. 25,000, 50,000, 75,000, 1 లక్ష వరకు రైతుల రుణాలు ఒకేసారి బ్యాంకుల ద్వారా క్లియర్ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో గ్రామాల్లో హడావుడి మొదలైంది. మొదటి జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయోనన్న ఆరా మొదలైంది. లిస్టులో పేర్లు లేని రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ మార్గదర్శకాలు తమ కొంప ముంచుతాయేమో అనే అనుమానంతో అన్నదాతలు కస్సుబుస్సులాడుతున్నట్టు సమాచారం. రుణమాఫీ మార్గదర్శకాలు విడుదలైన తర్వాత అర్హులైన రైతులు ఎవరనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సహకార, జాతీయ, ఇతర బ్యాంకులు కలిపి దాదాపు 65 నుంచి 70 లక్షల రుణ ఖాతాలు ఉంటాయనేది ఒక అంచనా. ఆహార భద్రత కార్డు ఉన్నవాళ్ళనే రైతులుగా గుర్తిస్తామని ప్రభుత్వం చేసిన తొలి ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. కార్డు లేని వాళ్లు లబ్ధిదారుల కోవలోకి రారనే ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో అటు సీఎం, వ్యవసాయ మంత్రి ఇద్దరూ పత్రికాముఖంగా మరోసారి స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. ఆరోగ్య భద్రత కార్డు లేని వాళ్లు సైతం పంట రుణమాఫీ పొందడానికి అర్హులే అని ప్రకటించాల్సి వచ్చింది. ఎవరికైనా న్యాయం జరగకపోతే వాళ్లు వెబ్ పోర్టల్ ద్వారా తమ ఆక్షేపణను తెలియజేసుకోవచ్చునని చెప్పారు. అయితే గత గణాంకాలతో పోలిస్తే ఈసారి అర్హుల జాబితాలో సంఖ్యాపరంగా భారీ తేడా ఉందనేది టాక్.
రైతుల పక్షపాతిగా పేరుగాంచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో 2 సార్లు రుణమాఫీ చేశారు. మొదటి దఫా 2014లో 35,31,913 మంది రైతులకు 4 కిస్తీల్లో 16,144 కోట్లు చెల్లించారు. 2018లో రెండో దఫా 5,42,609 మంది రైతులకు 21,556 కోట్లు చెల్లించారని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 37,700 కోట్ల లక్ష్యంతో 53 లక్షల మంది రైతులకు 29,000 కోట్ల చెల్లింపులు 6 కిస్తీల్లో పూర్తి చేశారు. కానీ ఇప్పుడు మొదటి విడత అర్హుల జాబితాలో కేవలం 11,50,000 మంది రైతులు మాత్రమే ఉండడం చర్చనీయాంశమైంది. అయితే వాస్తవానికి 170 మంది రైతులు 1 లక్షలోపు రుణాలు తీసుకున్న వాళ్లే ఉంటారని ఒక అంచనా. ఇక గతంతో పోలిస్తే కూడా ఆ సంఖ్య దాదాపు 24 లక్షలు తగ్గింది. అంటే ప్రతి 3 రైతుల్లో ప్రస్తుతం 1 రైతు మాత్రమే లబ్ధి పొందే జాబితాలో ఉన్నాడన్నమాట. మరి మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? వచ్చే వాయిదాల్లోనైనా వాళ్లకు అసలు పంట రుణమాఫీ అందుతుందా అందదా? లేక రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలు వాళ్ల నోళ్లలో మట్టి కొడతాయా అన్న ఆందోళనలు గ్రామాల్లో మొదలయ్యాయి. ప్రజాప్రతినిధులు, మాజీలు, ఉద్యోగులు, బ్యూరోక్రాట్లు, ఐటీ పేయర్లు, భూస్వాములు, ఇతర సంపన్న వర్గాల వాళ్లను జాబితా నుంచి తొలగించినా కూడా లబ్ధిదారుల సంఖ్యలో 24 లక్షల భారీ తేడా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంశయాలన్నిటి మధ్య పథకం సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో పడితే కానీ ఒక స్పష్టత వచ్చే అవకాశాలు లేవనే కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్ల అనేక రంగాల ప్రజలు రోడ్లెక్కి ఆందోళనలకు దిగుతున్నారు. ఏదో గోల్మాల్ చేసి జిమ్మిక్కులతో పంట రుణమాఫీ అమలు న్యాయంగా జరపకపోతే రైతులు కూడా భగ్గుమనే అవకాశాలను కొట్టిపడేయలేమనేది విశ్లేషకుల వర్షన్. రుణమాఫీ చేయడానికి ఇన్ని ఆంక్షల అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేశామన్నారు. కొద్దిమందికి ఇచ్చి సంబరాలు చేసుకోవడం కాదు, ఎంతమందికి రుణమాఫీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో లేని షరతులు ఇప్పుడెందుకు అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెచ్చుకోండి, అర్జెంటుగా పోయి తెచ్చుకోండి, మేము రాగానే ఇస్తామని చెప్పిండ్రు. అర్జెంటు మేము రాగానే ఇస్తామంటే మరి వాళ్ళ భాషలో 8 నెలల కాలం, బహుశా అర్జెంట్ అనేటువంటి దానికి వెంటనే ఇస్తామన్న దానికి సమయం ఏంటంటే 8 నెలలు. పోనీ ఆ 8 నెలల కన్నా మొదలు పెడుతుంటే రైతులంతా సంతోషపడేటట్లు ఏమైనా ఉందా అంటే ఇది అనేక రకాల సందేహాలకు, అనుమానాలకు, అదేవిధంగా వీలైనంత వరకు రైతుల సంఖ్యను కుదించేందుకు, తగ్గించేందుకు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ జీవో అయితే ఉందో మొన్న 15 తారీఖు నాడు విడుదల చేసినటువంటిది అనేక ఆంక్షలు ఉన్నాయి. మరి ఈ ఆంక్షలు ఏమి లేవు అంటే మరి వాటిని సవరించాలి కదా, ఎక్కడ సవరించలేదు కదా. అంటే ఇదే గైడ్లైన్స్ ప్రకారంగానే రేపు రుణమాఫీకి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది కదా, అదే అమలు చేస్తారు కదా. అబద్ధపు హామీలతో అధికారం చేపట్టిన తర్వాత వచ్చిన వెనువెంటనే అప్పులని, వడ్డీలని అనేక రకాల సన్నాయి నొక్కులు నొక్కిండ్రు. తెలంగాణను ఆనాటి పరిస్థితులలో ఆఖరి నిమిషం దాకా వ్యతిరేకించి అడ్డుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వారి పార్టీ అనేక మంది యువకుల బలిదానాలకు కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు సైతం 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద మాట్లాడుతూ ఆయన అంగీకరించక తప్పని పరిస్థితులలో భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ 1, అభివృద్ధిలో అద్భుతంగా అభివృద్ధి చెందిందని చెప్పి అంగీకరించాల్సిన పరిస్థితి. మరి ఈ పరిస్థితి ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నట్లు, చెప్పినవి ఏవి ఇప్పటిదాకా ఎందుకు అమలు చేయనట్లు, పథకాలు ఎగ్గొట్టేందుకోసమే పూనుకుంటున్నారు తప్పిస్తే నిజంగా అమలు చేద్దామనేటువంటిది తాపత్రయం అక్కడ కనిపిస్తలేదు. చెప్పిన రుణమాఫీని అమలు చేసి కొంత చేసినాం అనిపించుకోనికే చేసేటువంటి కాలయాపన చర్యలే తప్ప చిత్తశుద్ధి లేదు దీంట్లో అని. రైతు బంధుకు ప్రామాణికత ఏంటి? పట్టదారు పాస్బుక్ ఉన్నటువంటి రైతు అర్హుడు అని చెప్పినాం మేము అన్నాడు. కానీ మరి ఇప్పుడు మీరు రుణమాఫీ ఎట్లా ఏ బేసిస్ మీద చేస్తున్నారు? రైతు బంధు ఎందుకు ఇవ్వరు? దాన్నే ప్రామాణికంగా తీసుకొని మీ విచారణలు, మీ పరిశీలనలు, మీ బుద్ధి ఉన్నంత టైం తీసుకొని చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ రైతులకు తక్షణమే రైతు భరోసా ఇవ్వండి.
రేపు వాళ్ళు తలపెట్టినటువంటి రుణమాఫీ మొత్తం లక్షలోపు ఇస్తామని చెప్తున్నటువంటి రుణమాఫీ మొత్తం 11,20,000 మంది రైతులకు 6,800 కోట్ల రూపాయలకు సమానంగా ఇవ్వడానికి సన్నద్ధమైనట్లు మాకు సమాచారం ఉంది. గత ప్రభుత్వంలో మేము రుణమాఫీ చేసినాడు 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కేసీఆర్ సర్కార్ 2 విడతలు కలిపి. ఎంతమంది రైతులు బ్యాంకులలో లోన్ ఖాతాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇచ్చినాం. ఒక్క షరతు కూడా, ఒక్క ఆంక్ష కూడా రైతాంగం మీద పెట్టలేదే. షరతులు లేకుండా, ఆంక్షలు లేకుండా మరి మీరు రుణమాఫీ ఎందుకో చేస్తలేరు. మీరు ఇచ్చిన జీవోలో ఇన్ని షరతులు, ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టారు? మరి వెరిఫికేషన్ కోసం మేము ఫ్యామిలీ వెరిఫికేషన్ కోసం కార్డు చూస్తామంటున్నారు. రేషన్ కార్డులు లేని రైతులు చాలామంది ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు మౌఖికంగా చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని వ్యవసాయ శాఖ గైడ్లైన్స్ని మార్చలేదు కదని ముందే చెప్పినట్లు ఎందుకు మార్చలేదు మరి? కాబట్టి ప్రభుత్వం స్పష్టతనియాలి. కొద్దిమందికి ఇచ్చి సంబరాలకు సిద్ధపడడం కాదు. బ్యాంకులో అప్పు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి, పట్టేదారు పాస్బుక్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. గత ప్రభుత్వం మేము ఎట్లా చేసినామో అదే రీతిన రుణమాఫీ మీరు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాష్ట్ర రైతుల్ని మీరు మోసం చేసినట్లే. భారతదేశంలో ఆయారాం గయారాంలకు తెరదీసింది, దానికి ప్రాణప్రతిష్ఠ చేసిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఆ పేరు వచ్చిందే మీ పార్టీ చేసినటువంటి ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి చేర్చుకున్నటువంటి దాని నుంచే కదా. ఆయారాం గయారాం ఆ నానుడి వచ్చిందే, ఆ ప్రావర్బ్ వచ్చిందే, ఆ సామెత వచ్చిందే మీ నుంచి కదా. మీరు పనికిరాదని ఆనాడు పేర్లు పెట్టి ఎగసక్యం చేసి ఎగతాళి చేసి చిన్నబుచ్చి మాట్లాడిన ప్రతిదీ ఇలా అదే దిక్కు మళ్ళీ మీకు ఎవరికి ఇచ్చిన హామీ నిలబెట్టుకోరా? నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వస్తే ఇలా నిర్బంధం ప్రయోగిస్తున్నారు. ఈ రాష్ట్రం వ్యవసాయ సుసంపన్నమైన రాష్ట్రం, వ్యవసాయం బాగుపడ్డ రాష్ట్రం. అటువంటి వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయే పని వదిలిపెట్టేసి ఆంక్షలు పెట్టి ఉన్న రైతుల నోట్లో మట్టి కొడతారా? ముమ్మాటికి ఇది రైతుల్ని వంచడమే, రైతులకు ఇచ్చినటువంటి మాట నుంచి వెనక జరగడమే ఈ ప్రభుత్వము. ప్రతి రైతు అప్పు చేయని వాళ్ళు కూడా పోయి పాపం అప్పు తెచ్చుకున్నారు, మాఫీ అవుతుందే కదా అని. మీరు ఇలా ఇన్ని ఆంక్షలు పెడుతున్నారు. రాజకీయాల్లో కక్ష సాధింపు, ప్రతీకారాలకు చోటుండకూడదని కోరుకునే వ్యక్తిని నేనని కేటీఆర్ అన్నారు. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలన గాలి కొదిలేసి రాజకీయ కక్షలు, ప్రతీకార చర్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని విమర్శించారు. నిజానికి వాటికి కూడా ఓ పరిమితి ఉంటుందని, కానీ ఆ పరిమితులను దాటి కాంగ్రెస్ కేసీఆర్ మీద దుష్ప్రచారాలకు పూనుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలబడవని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు స్పష్టం చేసిందన్నారు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కేసీఆర్ ని బదనాం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీం తప్పుపట్టిందన్నారు. కేసీఆర్ మీద కాంగ్రెస్ అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చిందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలికి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. లేదంటే ప్రజాక్షేత్రంలో కూడా ఇలాంటి తీర్పే రావటం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ చేసే దుష్ప్రచారాలకు దేవుడు కూడా తగిన బుద్ధి చెప్తాడని కేటీఆర్ అన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినప్పటికీ చివరికి సత్యమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. డిఎస్సి పరీక్షల కోసం విద్యాశాఖ సర్వం సిద్ధం చేసింది. ఇవాల్టి నుంచి కంప్యూటర్ బెస్ట్ ఎగ్జామ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అయినా డిఎస్సి అభ్యర్థుల్లో ఆగ్రహ జ్వాల చల్లారటం లేదు. సర్కార్ వైఖరిని తప్పుపడుతూ కొందరు పరీక్షలే రాయబోమంటూ నిరసన బాణం వదిలారు. రాష్ట్రంలో 56 పరీక్షా కేంద్రాల్లో డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది విద్యాశాఖ. జూలై 18న మొదటి షిఫ్టులో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, సెకండ్ షిఫ్టులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్షను నిర్వహించనున్నారు. జూలై 19 నుంచి 22వ తేదీ వరకు వివిధ మాధ్యమాల ఎస్జిటి పరీక్షలు, జూలై 20న ఎస్జిటి, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. జూలై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, జూలై 24న స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్, జూలై 26న తెలుగు భాషా పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష జరగనుంది. జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. చివరి రోజు ఆగస్టు 5న ఫస్ట్ షిఫ్టులో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు, సెకండ్ షిఫ్టులో లాంగ్వేజ్ పండిట్ హిందీ పోస్టులకు పరీక్ష జరగనుంది.
12,062 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాగా 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 11,062 ఖాళీల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్, ఎస్జిటిలో 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటి స్పెషల్ ఎడ్యుకేషన్ 796 పోస్టులున్నాయి. కాగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 1,61,746 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జిటికి 88,007, భాషా పండితులు 18,211, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు 11,992 మంది దరఖాస్తు చేసుకున్నారు. డిఎస్సి అభ్యర్థుల ఆగ్రహ జ్వాల ఇంకా చల్లారలేదు. వెల్వలా రగులుతూనే ఉన్నది. పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వేలాది మంది తమ జీవితాలను పణంగా పెట్టేందుకు వెనుకాడలేదు. గొంతెత్తి మొత్తుకున్న ఆందోళనలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం మొండిగా పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపడంతో గుండెలు మండిన ఆ అభ్యర్థులు పరీక్షలే రాయబోమంటూ ప్రభుత్వంపై నిరసన బాణం వదిలారు. ఏకంగా 31,105 మంది బుధవారం నాటికి తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోలేదు. వీరంతా పరీక్షలు రాయకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నాటికి 2,48,851 మంది మాత్రమే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వందలాది మంది డౌన్లోడ్ చేసుకున్న తమ హాల్ టికెట్లను కాల్చివేసి నిరసన తెలిపారు. తమకు ప్రిపరేషన్ కు తగిన సమయం ఇవ్వలేదని, తాము పరీక్ష రాయబోమంటూ సర్కారుపై మండిపడుతున్నారు. తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అలర్ట్ ఇచ్చింది. ఒకే రోజు 2 సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు ఉంటే అదే సెంటర్లో రాయవచ్చని తెలిపింది. అయితే ఇందులో కొంత గందరగోళం నెలకొంది. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో పరీక్ష ఉంటే మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలున్నాయి. దూరంగా సెంటర్లు వేయడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం ఒక సెంటర్లో రాసి మధ్యాహ్నం మరో సెంటర్లో పరీక్ష ఉంటే ఎలా చేరుకుంటామని నిలదీయడంతో విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో 2 పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు డిఎస్సి హాల్ టికెట్లలో గందరగోళం నెలకొంది. అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో రావడం, కొన్ని తప్పులు దొరలడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పులు సవరించేందుకు విద్యాశాఖ ముందుకొచ్చింది. ఇందులో విద్యాశాఖ పొరపాటు లేదని, అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నప్పుడే చేసిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. అసలు తామెలా ఫోటోలు సంతకాలు మారుస్తామన్నారు. తప్పులు దొరికినట్టు వచ్చిన అభ్యర్థులకు సరిచేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విషయం న్యాయ పరిధిలో ఉన్నప్పుడు నరసింహారెడ్డి ఎలా మాట్లాడతారంటూ బీఆర్ఎస్ నేత కృషాంక్ ప్రశ్నించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు కోర్టుల అలసత్వం అని ఎలా అంటారని నిలదీశారు. ఇది కోర్టు ధిక్కరణ కాదా అని నిప్పులు చెరిగారు. కోర్టు తీర్పును తప్పుపట్టినట్లు మాట్లాడిన నరసింహారెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని కృషాంక్ ధ్వజమెత్తారు. ఒక రాజకీయ ప్రేరేపిత విచారణలో భాగంగా నరసింహారెడ్డి గారి వ్యవహార శైలి చెత్తా చెదారమని దేన్నన్నారు? నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ గా తప్పించాలి అని చెప్తే ఇది చెత్తా చెదారమని ఎట్లా అంటారు? దేన్ని చెత్తా చెదారమన్నారు? ఈ కేసు చెత్తా చెదారమా? ఈ ఎంక్వైరీ కమిషన్ చెత్తా చెదారమా? సుప్రీంకోర్టు తీర్పు చెత్తా చెదారమా? లేదు కేసీఆర్ గారి గురించి మీరు మీడియాలో మాట్లాడింది చెత్తా చెదారమా? నరసింహారెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిన్న విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ సబ్జుడిస్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ముందు విచారణ జరిగినప్పుడు, వాదోపవాదాలు జరిగినప్పుడు ఒక్కసారి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కోర్టుల అలుసత్వం గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా నరసింహారెడ్డి గారు? మీరు ఇంత సీనియర్ రిటైర్డ్ జడ్జి కదా మీరు. కోర్టుల అలసత్వం అని మీరు మాట్లాడొచ్చునా? రాష్ట్రంలో ఏ పౌరులు మాట్లాడినా, మేము మాట్లాడినా, కోర్టుల గురించి ఎవరన్నా మాట్లాడితే మీరు ఎట్లా మాట్లాడతారు కోర్టుల మీద అని కంటెంప్ట్ అవుతుంది, కోర్టు కేసులు అవుతాయి. కేవలం మిమ్మల్ని మీరు మీడియాలో అత్యుత్సాహంగా మీరు మాట్లాడిన దాన్ని లేవనెత్తినందుకు మాట్లాడితే చెత్తాచెదారం, కోర్టుల అలసత్వం. ఎందుకు మీ మీద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 142 ప్రకారంగా మీ మీద ఎందుకు విచారణ జరగొద్దు? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసినందుకు ఆనరబుల్ సుప్రీంకోర్టు మీ మీద విచారణ చేపట్టగలుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పునే మీరు కోర్టుల అలసత్వం అని,
వాళ్ళ కర్మ వాళ్ళకి అవుతుందని, వెధవ మాటలని, వాళ్ళ కుమార్తె జైలుకు పోయిందని పొలిటికల్ స్టేట్మెంట్స్ కదా ఇది. మేము మాట్లాడింది కూడా, మేము ఎత్తింది కూడా ఇదే. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత, వారి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత వేసిన కమిషన్లు, జరుగుతున్న రోజు మీడియా ట్రయల్ బై దీస్ కమిషన్స్ ఖచ్చితంగా రాజకీయంగా కేసీఆర్ గారి మీద బురద చల్లాలి అని నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, సుప్రీంకోర్టు రిమార్క్స్ తర్వాత ఈ ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ ఆ తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలతో స్పష్టంగా అర్థమవుతున్నది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ బదిలీలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు తెలంగాణ వైద్యారోగ్య ఉద్యోగులు సంఘం నాయకులు. రేపటి నుంచి కౌన్సిలింగ్ పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఫైనల్ లిస్టు రెడీ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల నుంచి తాము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. మెరిట్ లిస్టులో లేని వారిని కూడా ముందు వరుసలోకి తీసుకొచ్చారని వారు ఆరోపించారు. సాధారణ బదిలీలు 3/7/24 రోజున ప్రభుత్వం ఇచ్చిన ఈ బదిలీలలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బదిలీల్లో మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మరి ఇప్పటి వరకు మరి ఈ సీనియారిటీ లిస్టులు కానీ మరి వారి చాలా క్యాడర్లకు చాలా అన్యాయం జరిగింది. మరి గత ఎన్నోసార్లు మరి డైరెక్టర్ గారిని, కమిషనర్ గారిని కలవడం జరిగింది. మరి సీనియారిటీలో చాలా తప్పులు ఉన్నాయి సార్ అని అంటే మరి మేమంతా ఉండి సరిచేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి రేపు కౌన్సిలింగ్ పెట్టినా కానీ ఈ రోజు వరకు కూడా మరి సీనియారిటీలు సక్రమంగా రాలేదు. మరి మొన్న 33 జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే వారి తరఫున మేము వెళ్ళి మాట్లాడడం జరిగింది. వారి ముందర కూడా వారు అందరికీ హామీ ఇచ్చారు, అందరికీ న్యాయం చేస్తాను, ప్రతి ఒక్క సీనియారిటీ లిస్టును మరి అందరికీ మీకు వాట్సాప్లలో వచ్చేటట్టు పెడతారని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మరి అట్టి అధికారులు ఇప్పటి వరకు కూడా ఆ సీనియారిటీ లిస్టులు సక్రమంగా పెట్టలేదు. ముఖ్యంగా ఈ సాధారణ బదిలీల్లో మరి యూనియన్ ప్రియారిటీలు అని చెప్పుకునే యూనియన్లు కొన్ని సంఘం పేరుతో దాదాపు 2002లో మరి మన వైద్య ఆరోగ్యశాల ఎలక్షన్స్ జరిగాయి. అప్పటికి 3194 అనే సంఘము 2002లో గెలిచింది. మరి ఇప్పటి వరకు ఆ సంఘమే నేనే రికగ్నేషన్ అని అడ్డదారిలో తెచ్చుకుంటూ ఈరోజు గత 10 సంవత్సరాలలో 2 సార్లు ట్రాన్స్ఫర్లు జరిగినా వారికి ప్రియారిటీ రాలేదు. మరి ఈసారి మాత్రం వారికి ఎలక్షన్లో కూడా పాల్గొనే హక్కు కూడా లేదు. ఏ 33 జిల్లాలో కూడా ఆ సంఘానికి ఎలక్షన్లు జరిగిన పాపాన పోలేదు. మరి వారికైతే దొడ్డిదారిన తెచ్చుకున్నది 22 సంవత్సరాల కింద జరిగిన ఎలక్షన్స్ను మేమే ఇంకా రికగ్నైజేషను మాదే జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కానీ గత ప్రభుత్వము అబెన్స్లో పెట్టింది వారి రికగ్నైజేషను. మరి ఈ ప్రభుత్వం కూడా ఇంకా ఏమి ఇవ్వలేదు. అయినా కోర్టు ద్వారాను మేము అద్దెచ్చుకున్నాము, మాకు రికగ్నైజేషన్ ఉంది, 30 ఏళ్ల నుంచి మేమే వెళ్తున్నామనే ఉద్దేశంతో ఉన్నారు. అయినా 20 సంవత్సరాల నుంచి లేని ప్రియారిటీ ఆఫీస్ బేరర్స్ది ఈ సంవత్సరము వాళ్ళు అసలు ఎలక్టెడ్ బాడీస్ ఉండాలి. మేము ఎట్టి పరిస్థితుల్లో ఎంప్లాయీస్కు అన్యాయం జరిగితే మా H1 యూనియన్ తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాము.